ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్, ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఇక రాజధాని పేరుతో స్కామ్, సంక్షేమ పథకాల పేరుతో స్కామ్, పోర్టుల పేరుతో స్కామ్, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, కుంభకోణాలే. 4,929 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును కేవలం 1,500 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది కూటమి సర్కార్. దీంతో ప్రభుత్వ వైఖరిపై వైఎస్ జగన్ మండిపడ్డారు. అభివృద్ధి చేస్తున్నారా, కుంభకోణాలు చేస్తున్నారా అంటూ చంద్రబాబు సర్కార్ను నిలదీశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4,929 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన పోర్టును కేవలం 1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం ద్వారా అభివృద్ధి చేస్తున్నారా, కుంభకోణం చేస్తున్నారా అని కూటమి సర్కార్ను నిలదీశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని స్పష్టం చేశారు. ఇదెక్కడి ఆర్థిక విధానమని సీఎం చంద్రబాబును నిలదీస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు వైఎస్ జగన్. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని, ఈ స్పృహతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట అనే 3 పోర్టుల అభివృద్ధికి సంబంధించి ప్రశంసనీయమైన పురోగతిని సాధించిందని వైఎస్ జగన్ అన్నారు. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత కీలకమైన భూసేకరణ, ఆర్థిక వనరుల సమీకరణ సహా అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేగంగా పూర్తి చేసిందన్నారు. అంతేకాకుండా పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఈపీసీ విధానంలో కాంట్రాక్టు ఒప్పందాలను కుదుర్చుకుని జూన్ 2024 నాటికే ఈ 3 పోర్టుల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి, తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్న భారీ ప్రాజెక్టులే నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాగా మరొకటి ఇండోసోల్ సోలార్ గిగాస్థాయి తయారీ ప్లాంట్. డీప్ వాటర్ పోర్టును నిర్మించడం ద్వారా ముడి చమురు దిగుమతి చేసుకుని సుమారు 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదికి 9 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యంతో బీపీసీఎల్ ప్లాంట్ ఈ పోర్టుకు అతి సమీపంలోనే ఏర్పాటు కానుంది. మరోవైపు ఇండోసోల్ ప్లాంట్ పూర్తిగా సమగ్రమైన క్వార్ట్జ్ 2 మాడ్యూల్ ఎకోసిస్టమ్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి, ఉత్పత్తి చేసిన సోలార్ మాడ్యూళ్లను సమర్థంగా ఎగుమతి చేయడానికి డీప్ వాటర్ సదుపాయం ఉన్న రామాయపట్నం పోర్టు సమీపంలోనే ఉండడం అత్యంత కీలకం. వీటికి తోడు వైఎస్ఆర్ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటుకు అవసరమైన ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ లాంటి బల్క్ ముడి పదార్థాల రవాణా కోసం రామాయపట్నం పోర్టులోనే 2 ప్రత్యేక బెర్తులను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయాన్ని భారీగా పెంచడానికి దోహదపడతాయన్నారు వైఎస్ జగన్. రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉన్నప్పటికీ, అలాగే ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరే మార్గాలున్నప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం దీనిని ఒక పెద్ద కుంభకోణంగా మార్చడానికే ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా తమ పార్టీ పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది బాబు సర్కార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.